నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసుల అదుపులో వృద్ధురాలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తింపు. కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్ఐ శివరాకేష్. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇన్నర్ వీల్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ పర్యటనలో భాగంగా గూడూరులోని వృద్ధాశ్రమం, అంగన్వాడీ కేంద్రాలకు చేయూత అందించిన ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. కుటుంబానికి అండగా ఉంటాం. మనుబోలులో ఇటీవల మృతి చెందిన కన్నా సుశీలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. హనుమాన్ పై నరసింహుడి వైభవం. పెంచలకొండ క్షేత్రంలో జరుగుతున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వైభవంగా బంగారు హనుమంత సేవ. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని ఆ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. క్లబ్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇన్నర్ వీల్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ పర్యటన సందర్భంగా గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో స్థానిక ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిర్ కూలర్లు, కుర్చీలను అందజేశారు. వృద్ధులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అలాగే తూర్పు వీధిలోని అంగన్వాడీ కేంద్రానికి బీరువాను బహుకరించారు. ఈ సందర్భంగా క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడుతూ జయశ్రీ పర్యటన సందర్భంగా క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వివరించారు. జయశ్రీ గారు వచ్చిన సందర్భంగా మేము ఇక్కడ సాయిరాం వృద్ధాశ్రమంలో 2 కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటిది సోనిక సహకారంతో, ఆ సోనిక అనే పాప మన సుప్రభ వాళ్ళ పాప, ఆ అమ్మాయి 2 కూలర్స్ ఇచ్చింది. ఇక్కడ వృద్ధులకి చాలా వేడికి తట్టుకోలేకుంటున్నారని వాళ్ళ నాన్నగారు గిరి గారు ఇక్కడికి వచ్చి చూసి వెంటనే ఆయన స్పందించి ఈ 2 కూలర్స్ వాళ్ళ పాప ఇస్తానని చెప్పి స్పాన్సర్ చేస్తుంది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తారు. అట్లాగే ఈరోజు వృద్ధులకు అందరికీ కూడా స్నాక్స్ మా జీవని సహకారంతో అందిస్తున్నాము. మేము ఎప్పుడు ఇక్కడ చాలా కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో మా మెంబర్స్ ఎవరికైనా కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి మేము అన్నదానాలు అవన్నీ కూడా ఇచ్చున్నాం మేడం. ఈ కళ్యాణి గారు ఇక్కడ వీళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటారన్న నమ్మకంతో ప్రతిసారి ఒక 3000 అలా ఇచ్చేస్తే వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసి ఇక్కడ అందరికీ రెడీ చేసి పెడతారు. మేము వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము. ఇట్లాగా ఈరోజు స్నాక్స్ మా జీవని సహకారంతో ఈరోజు అందించడం జరిగింది. జీవనికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే వీళ్ళకి మా మహిళా మండలి తరఫున చైర్స్ కూడా ఈరోజే స్పాన్సర్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా కూర్చోడానికని, ఇంకా కూడా కావాలన్నా కూడా ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మాధురి, జీవని, నిర్మల, సుప్రజ, శశికళ, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు పోలీసుల అదుపులో 65 ఏళ్ల వృద్ధురాలు ఉంది. ఆమె వివరాలు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ శివరాకేష్ ఆమె వివరాలు వెల్లడించారు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై తిరుగుతున్న 65 ఏళ్ల వృద్ధురాలను పోలీసులు గుర్తించి స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వృద్ధురాలి నుంచి సమాచారం రాబట్టారు. ఈ మేరకు ఎస్ఐ శివరాకేష్ మీడియాతో మాట్లాడుతూ ఆమె పేరు దుర్గా కౌలేకర్ అని, కర్ణాటక రాష్ట్రంలోని బెల్లాం జిల్లాకు చెందిన వారని తెలిపారు. ఆమె ఫోటోలను కుటుంబ సభ్యులకు షేర్ చేయడంతో వారు గుర్తించినట్లు తెలిపారు. వృద్ధురాలు వద్ద బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కుటుంబ సభ్యులు రాగానే ఆమెను అప్పజెబుతామని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో అప్పగించిన హైవే సిబ్బంది మురళి
ప్రసాద్లను అభినందించారు. ఈ రోజు మనకి మార్నింగ్ ఒక 60+ ఇయర్స్ లేడీ, ఒక ఆమె దుర్గా కౌలైకర్ అనే ఆమె 65 ఇయర్స్ అరౌండ్ ఉన్నాయి. ఈమె వచ్చేసి అంగోల్, బెల్గాం డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్ అని చెప్పి ఆమె దగ్గర ఒక ఆధార్ ఉంది. ఈమె వచ్చేసి ఆమె మాట్లాడలేదు. ఆమె చూస్తే ఆమె ఒంటి మీద గోల్డ్ ఆర్టికల్స్ సంథింగ్ ఏ ఉన్నట్లున్నాయి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి పోలీస్ స్టేషన్ కి మా సిబ్బంది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ను వెరిఫై చేసి లోకల్ అడ్రస్ లో పోలీస్ కాంటాక్ట్ చేసి వీళ్ళ ఫొటోస్ షేర్ చేయడంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియపరిచారు. వాళ్ళ బ్రదర్ కూడా మూగతనే, ఆయన ఒక చంద్రకాంత్ అనే ఒక ఆయనతో కలిసి వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి కర్ణాటక స్టేట్ నుంచి బయలుదేరు. ప్రాబబ్లీ రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆవిడ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాండ్ ఓవర్. గూడూరులోని డాక్టర్ రోహిణి నివాసంలో ఇన్నర్విల్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ గూడూరు సభ్యులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టవలసిన సేవా కార్యక్రమాల గురించి వారు చర్చించారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ గూడూరు ఇన్నర్విల్ క్లబ్ చాలా ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో క్లబ్ ప్రతినిధులు డాక్టర్ రోహిణి, మాధురి, జీవని, శశికళ, పరంజ్యోతి, రాజలక్ష్మి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. Good evening, అందరికీ. Can I have attention? And for the 11 and 7 revenue districts of Andhra Pradesh makes one geographical of district 3. Usually all the district chairmen, it is mandatory for us to visit each club. ఎందుకు వెళ్తామంటే ఆ క్లబ్లో అన్నీ బాగా జరుగుతున్నాయా, క్లబ్లో ఏమైనా ఇష్యూస్, మెంబర్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా మన డిస్ట్రిక్ట్ నుంచి లేకపోతే అసోసియేషన్ నుంచి లేకపోతే ఈవెన్ ఐఏడబ్ల్యూ నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా వాళ్ళకి రెస్పాన్స్ రాలేదు, అలాగేమైనా ఉంటే all these things the district chairman will take care. And projects మీరు ఏం చేస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్స్ గురించి మనం we have to know what it is. And most important thing comes with your funds. డబ్బులు చాలా క్లబ్లో ఏమవుతుంది, ప్రెసిడెంట్ తనకి ఏది కావాలా షీ గోస్ అలో డబ్బులు తీసుకొస్తారు, వేరే ఇన్నర్వీల్ పెడతారు, బట్ క్లబ్లో డబ్బులు లేవు. సో లాట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ మనీ ఆల్సో విల్ హ్యాపన్. సో ఇవన్నీ ఉంటాయి. These all these things the district chairman is morally meaning of friendship. Never let us forget that we are all Thai children, notwithstanding the difference in our culture. మనము 3 ప్రోగ్రామ్స్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా అంటే ఎండలకు భయపడతారు, ఉదయం అని ఎట్లా చేద్దాం అనుకున్నాం, ఈవినింగ్ వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్గా అయినాయి. ఇవాళ ఇంతమంది ఇక్కడ అందరూ గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కన్నా కుటుంబాన్ని పరామర్శించారు. మనుబోలులో కన్నా సుబ్బయ్య, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల వారి తల్లి కన్నా సుశీలమ్మ మృతి చెందారు. ఆమె మృతికి కాకాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాకాని వెంట వైకాపా మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు మహేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శేషయ్య, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. పెంచలకొండ క్షేత్రంలో జరుగుతున్న శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనుబోలుకు చెందిన శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని నృత్య ప్రదర్శన తిలకించారు. కళాకారులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, వినోద్ స్వామి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెంచలకోన క్షేత్రంలో జరుగుతున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి హనుమంత సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు మహావిష్ణువు 6వ అవతారమైన శ్రీరామచంద్రుని రూపంలో స్వర్ణ హనుమంతుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ఉప కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో కొలువైయున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని ఆయన అన్నారు. రోగాలన్నీ పోతాయి. ఈ విషయం చూసినట్టయితే 100 సంవత్సరాలు జీవితం కాబట్టి 100 దీపం అంటే అసూయ. ఈ అసూయాగ్రస్తులు ఎక్కువైనారు, మతం లేని వాళ్ళు ఎక్కువైనారు. త్రేతాయుగంలో రామచక్రవర్తిగా వచ్చారు. ద్వాపరయుగంలో లభతే జ్ఞానం, దీపదో లభతే శ్రియం. ఓ నరసింహ 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 అలా ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి సంతానాన్ని పొందేటటువంటి వారు ఎందరో ఉన్నారు. అది మా తెలిసినటువంటి కాయికమైనటువంటి మనోవాకాయమనే 3 రకాలైన అది ఆ దీపాలను ఇదిగో సహస్ర దీపాల్లో వెలుగుందే దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు చతుర్దశ భువనాధీశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. श्री श्री भूदेवी समेत श्री गंगेश्वर स्वामिनः ఎందుకుందమందహాసమిందిరాదరాదరం నందగోపనందనం సనందనాది వందితం నందగోదనం సురారిమర్దనం సమస్త గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే వారిహార వీరచారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల అదుపులో వృద్ధురాలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తింపు. కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్ఐ శివరాకేష్.
సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇన్నర్ వీల్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ పర్యటనలో భాగంగా గూడూరులోని వృద్ధాశ్రమం, అంగన్వాడీ కేంద్రాలకు చేయూత అందించిన ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. కుటుంబానికి అండగా ఉంటాం. మనుబోలులో ఇటీవల మృతి చెందిన కన్నా సుశీలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. హనుమాన్ పై నరసింహుడి వైభవం. పెంచలకొండ క్షేత్రంలో జరుగుతున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వైభవంగా బంగారు హనుమంత సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.